నూనె అంటే ఏంటి? కొబ్బరి నూనె కాదు, పరిశుద్ధాత్మ పవర్. పరిశుద్ధాత్మనే నూనె. అది అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల తిన్నావు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపి ఉన్నావు. ఆ అభిషేకం ఎలా అంటే, నా గిన్నె గిన్నె అంటే ఏంటంటే ఆత్మ. గిన్నె అంటే ఏంటంటే ఆత్మ. మన ఆత్మ నిండి పొర్లాలి పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన ఆత్మ నిండి పొర్లుతాదో, అది అంటాడు, నూనెతో నా తల తిన్నావు అంటే పరిశుద్ధాత్మతో నన్ను నింపి ఉన్నావు. నా గిన్నె అంటే నా ఆత్మ నిండి ఆ పరిశుద్ధాత్మ అభిషేకము పొరుగుతూ ఉన్నది. కొలతలేని ఆత్మతో కుమ్మరించి ఉన్నావు. యేసు ప్రభు కొలతలేని ఆత్మతో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఏం చేశాడు? కొలతలేని ఆత్మతో నింపాడు. ఇక్కడ చూడండి, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే విన్నాం. ఎప్పుడంటది? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని మన ఆత్మ పొరుగుతూ ఉంటుందో, అభిషేకించబడి పొరుగుతూ ఉంటుందో, ప్రకాశిస్తూ ఉంటుందో, అప్పుడు కృపాక్షేమములు మన వెంట వస్తాయి, మన కుటుంబం వెంట వస్తాయి, మన బిడ్డల వెంట వస్తాయి. ముఖ్యంగా కృపాక్షేమములు రావాలంటే, ఆశీర్వాదాలు రావాలంటే ఒక్కటే మార్గము, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మన బ్రతికి దినములన్నీ కూడా కృపాక్షేమం అనేది వస్తాయి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసి. చూచావా, ఈ దావీదు యొక్క కోరిక ఏంటో తెలుసండి? చిరకాలం అంట దేవుని మందిరములో ఉండాలని ఆశ ఒక్కటే ఉన్నది నాకు, ఆ ఆశతోనే బ్రతుకుతున్నా నేను, ఆ ఆశతోనే బ్రతుకుతున్నా నేను. చక్కనైనా నీ మాటలు చెప్పాలి, చక్కనైనా నీ పాటలు పాడాలి, చక్కనైనా నీ పాటలు పాడాలి, చక్కనైనా నీ మాటలు చెప్పాలి. ఆశ ఒక్కటే ఉన్నది నాకు, ఆ ఆశతోనే బ్రతుకుతున్నా నేను, ఆ ఆశతోనే బ్రతుకుతున్నా నేను. కనుక ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, గమనించండి, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదనే ఆశ ఈ దావీదుకి, ఈ భక్తునికి కలిగి ఉంది. కనుక ప్రియమైన సోదరి సహోదరుడా, చిరకాలం దేవుని మందిరములో ఉండాలని ఆశ కలిగి ఉండాలి. మనం దేవుని మందిరంలో ఉండాలని ఎప్పుడైతే ఆశపడతామో అప్పుడు దేవుడు మనల్ని కృపాక్షేమములతో ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదము మనకి ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఆశీర్వాదం, కృపాక్షేమములే మన వెంట వస్తాయి. దేవుడు తన క్షేమాన్ని, కృపని మనతో తీసుకొస్తాడు. హల్లెలూయా. నా గిన్నె నిండి పొరులుతుందంటే ఆత్మ నిండి పొరలాలా, అభిషేకం నిండి పొరలాలా, పరిశుద్ధాత్మ పొరలాల మనలోంచి. పరిశుద్ధాత్మ అభిషేకము పొరలాల. ఎప్పుడైతే అలా పొర్లుతుందో మనకి కృపాక్షేమములు, ఆశీర్వాదాలు, మహిమ, ఘనతలు అవన్నీ కూడా దేవునికి చెందే విధంగా మనము ప్రార్థన చేస్తాం. దేవుడు ఓదార్చే దేవుడు, దేవుడు అభిషేకించే దేవుడు, దేవుడు స్వస్థపరిచే దేవుడు యేసయ్య. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు, అవునా కదా? ఆపత్కాలంలో ఆశ్రయదురంగా ఉండే దేవుడు ఆయన. కనుక ఆయన నీతో నాతో ఉన్నాడు. ఎన్ని రోగాలు వచ్చినా, శాపాలు వచ్చినా, పాపాలు చేసినా, ఆపదలు వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ
వాటిని నుంచి తప్పించి నడిపించగల సమర్థుడు నా యేసయ్య. నా యేసయ్య నీ దివ్య సేవలు నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదాచువారే కానరారైని. ఏదియో ఎంత మాత్రమో హాని చేయదు. ఏది ఏ రోగం, పాపము, శాపము, దోషము, ఏ శత్రువు, ఏ సైతానం, ఏ ఏ ఆకలి, ఏ బాధలు, ఏ సమస్య, ఏ అప్పులు, ఏ శ్రమ, వేదన, కష్టం, నష్టం అన్నీ కూడా ఏది కూడా ఎంత మాత్రం కూడా హాని చేయదు. భూమి ఆకాశం గతించిపోయినా ఈ వాగ్దాన్ని నశించిపోతాం. మన పట్ల ఏమంటున్నాడు? ఏది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ పిల్లలను కూడా ఏదియో ఎంత మాత్రమును హాని చేయదు. కాకపోతే బెదిరిస్తాయి, బెదిరిస్తాయి, పైన పడతాయి, గందరగోళం చేస్తాయి. కానీ మనం మాత్రమో, నీ కుటుంబానికి మాత్రమో ఏది కూడా ఏమి చేయదు. ఇది మనం తెలుసుకుంటే మనం భయపడకుండా, ఏదొచ్చినా కానీ భయపడకుండా ధైర్యంగా మనం ఈ లోకంలో మనము జీవిస్తాం. హల్లెలూయా.